హాయ్ ఎవ్రీవన్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని వాటర్ ప్లాంట్లో కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే ఇంతకు ముందు అయితే ఇలాంటి ఒక బటన్ సిస్టమ్ ఉండేది, ఒక రెడ్ కలర్ గ్రీన్ కలర్ బటన్ ఉండేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ ఇవి సెమీ ఆటోమేటిక్ ప్యానెల్స్ అయితే వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద వాటర్ ప్లాంట్స్లో మీరు చూస్తున్నట్టయితే ఈ అకార్డ్ కంపెనీ వాళ్ళవే ఉంటాయి. సో ఈరోజు వాటికి సంబంధించిన సెట్టింగ్ ఏదైతే మీరు చూస్తున్నది అయితే మనకి 1000 లీటర్ వాటర్ ప్లాంట్. సో మనం ఒక ప్యానల్ దాని సెట్టింగ్స్ ఎలా ఏంటి అనేది వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. సార్ ఒకసారి సెట్టింగ్స్ చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసి మన ఏపీ స్మార్ట్ మోడల్ సార్. ఏపీ స్మార్ట్ ఇది మనకు ఆల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి సార్. వోల్టేజ్, కరెంట్ అవన్నీ మనకి దీంట్లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓవర్ వోల్టేజ్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా ప్యానల్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. డ్రై రన్ వచ్చేసిన పంపు రన్నింగ్లో ఉంది, వాటర్ లేవు, డ్రై రన్ ఉన్నా కూడా మనకి ఆటోమేటిక్గా ప్యానల్ ఆఫ్ అయిపోతుంది. టోటల్ ప్లాంట్ ని షట్ డౌన్ చేస్తుంది. ట్యాంక్ ఎంటీ అయినా కూడా మనకి ఇండికేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా టోటల్ ప్లాంట్ అనేది ఆఫ్ చేస్తుంది. పంపు ఖరాబ్ కాకుండా మనని సేవ్ చేస్తుంది ప్యానల్ కంపల్సరీ. ట్యాంక్ ఫుల్ అయినా కూడా టోటల్ ప్లాంట్ ని ఓవర్ఫ్లో అవ్వకుండా టోటల్ ప్లాంట్ అనేది ఆఫ్ చేస్తుంది. సో దీనికి 2 ఫ్లోట్లు పెట్టుకున్నట్టయితే కంప్లీట్ ప్లాంట్ అయితే మన కంట్రోల్లో అదే ఆటోమేటిక్ ప్యానల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అవును సార్. నెక్స్ట్ మనం దీంట్లో సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలంటే మనకి మెనూ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసుకొని మనం వోల్టేజ్ సెట్టింగ్స్, రా వాటర్ పంప్, హై ప్రెషర్ పంప్, కరెంట్ సెట్టింగ్స్, దీంట్లో మనకి డిస్ప్లేలో మనకి టీడీఎస్ కూడా షో అవుతుంది సార్. టోటల్ మన వాటర్ లో టీడీఎస్ ఎంత ఉంది ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సిన పని లేదు. టీడీఎస్ మనం ఇది బటన్ ప్రెస్ చేస్తే టీడీఎస్ కూడా తెలుస్తుంది. బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు సార్, డైరెక్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ డిస్ప్లే పైన మనకి వోల్టేజ్ ఎంత వస్తుంది, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంది, రా వాటర్ పంప్ ఎంత కరెంట్ తీసుకుంటుంది, హై ప్రెషర్ పంప్ ఎంత కరెంట్ తీసుకుంటుంది, మనకి టీడీఎస్ ఎంత షో అవుతుంది. టోటల్ మనకి డిస్ప్లేలో అన్ని ఆటోమేటిక్ గా షో అయిపోతుంది. ఈ 2 బటన్స్ దేనికోసం సార్? సార్ ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ సార్. ఇది వచ్చేసి ఆటో మోడ్, మాన్యువల్ మోడ్. కొందరికి తెలియక మనం మాన్యువల్ మోడ్ లో యూజ్ చేసుకుంటారు. మనం ఆటోమేటిక్ మోడ్ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్లాంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా అది ఆటోమేటిక్ అదే రన్ అయిపోతుంది. సో ఇది ఆఫ్ లో ఉండాలి, ఇది ఆన్ లో ఉండాలి. అవును సార్. ఓకే, ఇక్కడ మనకి ఇండికేషన్ ఉంటుంది సార్, ఆటో మోడ్, మాన్యువల్ మోడ్. ఓకే, సో ఇది ఆఫ్ లో పెట్టుకొని ఇది ఆన్ లో పెట్టుకున్నట్టయితే మొత్తం ప్లాంట్ అనేది ఈ ఆటో ప్యానల్ కంట్రోల్లో ఉంటుంది. అవును సార్, టోటల్ ఆటోమేటిక్. ఈ ప్యానల్ సంబంధించి అంటే మీకు సర్వీస్ అది ఎలా ఇస్తుంది సార్ మనకు? సార్ ఇది వచ్చేసి 1 year వారంటీ సార్. 1 year వారంటీ. మనకి దీనికి ఇన్స్టాల్ చేసే టైంలో ఏమన్నా టెక్నికల్ గా ట్రబుల్ షూటింగ్ ఫేస్ చేస్తే మన టెక్నికల్ సపోర్ట్ నెంబర్ అనేది కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మీకు కాల్ చేసినట్టయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే, సో ఇది మనకి అకార్డ్ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తున్న సపోర్టు. సో ఇది ఆటో ప్యానల్ అనమాట. దీనికి సంబంధించి ఏ చిన్న డౌట్ వచ్చినా వాళ్ళైతే మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కొన్ని వేల ప్యానల్స్ అయితే మనమైతే ఇచ్చాము, ఇప్పటివరకు ఎక్కడ మేజర్ కంప్లైంట్స్ ఏముండదు. చాలా బాగుంటుంది సార్ మీ కంపెనీ సర్వీస్ కూడా. థ్యాంక్ యూ. ఓకే.